ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఉద్యోగం కోసం గల్ఫ్కు వెళ్ళడం తప్పదంటే బాలా ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి డబ్బు తీయడం ఒక్కటే ఇప్పుడున్న మార్గం. ఈ పెళ్లి విషయాన్ని మనం ప్రస్తుతం అలా ఆపేద్దాం. అన్ని విషయాలు జరగాలని లేదుగా బాలా. మనం అనుకుంటే జరుగుతుంది. అన్నిట్లోనూ నిర్ణయాలు బాగుండడానికి ఇదేమీ నావెలో సినిమానో కాదుగా, జీవితం. నన్ను మోసం చేసావు కదా. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నా జీవితం నీకే సమర్పించానుగా. ఎందుకు ఇలా చేసావు? నాకింత ద్రోహం చేయడానికి నీకెలా మనసొచ్చింది? మనసారా నిన్ను కొలిచేవారిని దుఃఖంలో నెట్టడమే కదా నీ లీలలు. నాలాంటి వాళ్ళ జీవితం అంటే నీకు టైం పాస్ కదా. చిరిగిపోయిన గుడ్డలా విసిరేసేదే కదా ఈ శరీరం, అంతేగా. నేను కూడా నా ప్రాణాల్ని వదిలేయబోతున్నాను. అజయ్, బాలా, అజయ్ బాబు, అజయ్, బాలా, 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 అజయ్, బాలా, బాలా, నీ రూమ్ లో క్యాండిల్ ఉందేమో చూడు. బాలా, 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 ఏంటిది తలుపు గడపెట్టుకుంది? బాలా, ఏ తలుపు తెరవ్వే. రే అజయ్, అజయ్, ఆ టార్చ్ తీసుకురా. బాలా, తలుపు తెరువు. ఏమైందమ్మా? బాల తలుపు. అయ్యో బాలా, బాలా, అమ్మ బాలా, అక్క, బాలా, బాలక్క, అక్క, బాలా, తలుపు తెరవండి. నీకేనమ్మా బాలక్క, బాలా, అక్క, తలుపు తెరవండి. మాట విని తలుపు తెరువు. బాలక్క, మరి అజయ్, బాలక్క, ఎవరినైనా తలుపు పిలుచుకురా. తెరవండి. బాలక్క, అమ్మ బాలా, బాలక్క, తలుపు తెరువక్క. బాలా, అక్క, తలుపు తెరు. తలుపు తీ బాలా. అక్క, అక్క, అమ్మ వినిపిస్తుందా? అక్క, తలుపు తెరు. బాలక్క, నా మాట విని తలుపు తలుపు తెరువు. తెరువక్క. బాలక్క, అమ్మ బాలా, అక్క, బాలా, బాలక్క, తలుపు తెరువక్క. నానా, నాన్నని పిలు. అమ్మ బాలా, అక్క, అక్క, తీవే. అక్క, తలుపు తెరు. బాలక్క, అక్క, తలుపు తెరు. అక్క, నేను చెప్పేది వినక్క. అక్క, తలుపు తెరు. చెప్తున్నానా? బాలా, అక్క, దయచేసి బాలా. నేను చెప్పేది వినక్క. అయ్యో. అక్క, బాలా, తలుపు తీ. తలుపు తీ. అక్క, తలుపు తెరు అక్క. అక్క, అయ్యో దేవుడా. అమ్మా, అయ్యో, ఏంటి బాలా, ఎందుకు ఇలా చేయాలనుకున్నావు? ఏంటి ఇది?
అమ్మా, బాలా. అయ్యో. ఏంటి ఇది బంగారు? ఎందుకే ఈ పని చేయాలనుకున్నావు? అమ్మా, బాలా. అసలు నువ్వు ఎవరి కోసం చావాలనుకుంటున్నావు? అమ్మా నాన్నని బాధ పెట్టడానికా లేక మాకు తలంపు తేయడానికా? నువ్వు ఒక పిరికోడిని ప్రేమిస్తే దానికి మేమేం చేయగలం? ఏమే, వాడు సరైన మగాడైతే కట్నం లేదని నిన్ను వదిలేస్తాడా? వాళ్ళ కుటుంబం మీద ఆధారపడకుండా నిన్ను చూసుకోగలడు కదా. మంచి ఉద్యోగం చేస్తున్నాడు, జీతం వస్తుంది. నీ మీద కొంచెమైనా ప్రేముంటే వాళ్ళ అమ్మా నాన్న మాట విని వాడు నిన్ను వదిలేసేవాడా? అలాంటి మనిషి కోసమేనా నువ్వు చావాలనుకుంటుంది? అయినా ఇలా చూడు బాలా, ఒకవేళ నీకేదైనా అయితే నీ జీవితం పోతుందే కానీ వాళ్ళకేమైనా నష్టం ఉందా చెప్పు? ఇంకొక పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటాడు. బాలా, అలాంటి డబ్బాస్ ఉన్నవాడిని నువ్వు పెళ్లి చేసుకున్నందుకు నువ్వు చాలా సంతోషపడాలి. ఇంకెప్పుడు నువ్వు చచ్చిపోవాలని మాత్రం అనుకోకు. నిన్ను వదిలేసి వెళ్ళిన వాడి ముందు నువ్వు తలెత్తుకొని జీవించాలి. నువ్వు లేకపోయినా నాకెటువంటి నష్టం లేదని బ్రతికి చూపించాలి. కట్నం కారణంగా నిన్ను వదిలేసి వెళ్ళినందుకు సూరజ్ బాధపడాలి. నువ్వు కార్చిన కన్నీటి విలువేంటో వాడికి తెలియాలి. నీ ప్రేమ కాదనుకొని వెళ్ళిపోయిన వాడి జీవితంలో ఎప్పటికీ ప్రశాంతత ఉండదు. నువ్వు మీ ఇంట్లో వాళ్ళు కలిసే బాలాని ఆత్మహత్య దాకా తీసుకొచ్చారు. అందుకు తనతోటి ఏంటి ప్రయోజనం? ప్రేమించినవాడు కాదన్నాడని ప్రాణాలు తీసుకోవటమేనా దాని పరిష్కారం? మన గురించి కాస్తైనా ఆలోచించిందా? ఒక కష్టమైన పరిస్థితిలో తనకి సహాయం చేయడానికి ఎవరున్నారు? తోడుంటాననుకున్న ఒక మనిషి ఇలా మధ్యలో వదిలి వెళ్ళిపోతే తన్ని హోదార్చడానికి ఎవరున్నారు ఇంట్లో? ధైర్యం లేని అతన్ని ప్రేమించినందుకు నువ్వు కూడా తను మాట్లాడినావు కదా. అప్పుడున్న కోపంలో బాధలో ఏదో చెప్పుంటాం, అందుకని ఇష్టం లేదని అర్థమా? నీకు తను ఇష్టమని చెప్పటం వల్ల నీకు ఏ ప్రయోజనం లేదు. అది తనకు అనిపించాలి. ఆ ప్రేమని తను అనుభవించాలి. కొండైనా విరిగి పడ్డా అందరూ తనకు తోడుగా ఉంటామని అప్పుడే తనకి అనిపిస్తుంది. ఒళ్ళో పెట్టుకుని జోలపట్టానికి తనేమైనా చిన్నపిల్ల? జీవితాన్ని ఎంచుకునేంత తెలివి బాధ్యత తనకుంది. అదంతా ఉంది, కానీ ఎంచుకునే అవకాశం మాత్రం మీరు ఎవరో తనకి ఇవ్వలేదు జయ. తను ఎంచుకున్న అబ్బాయే కదా సూరజ్. మనలో ఎవరైనా కాదని చెప్పామా? సూరజ్ విషయం వదిలే, అది ఎప్పుడూ అయిపోయింది కదా. ఇక్కడ నేనేదో పెద్ద తప్పు చేసినట్టే మీరు మాట్లాడుతున్నారేంటి? తప్పు అందరి మీద ఉంది. మన బాలాపైన చూపించిన స్వచ్ఛమైన ప్రేమే దీనికి కారణం. నాకలా అనిపించడం లేదు. అన్ని విషయాలను నేను తనకి తోడుగానే ఉంటున్నాను. అవసరమైనప్పుడల్లా బ్యాంకులో తన పేర్లో ఉన్న డబ్బు తీయడానికి సంతకం పెట్టేటప్పుడల్లా నేను చెప్తున్నాను. నా మాట వింటేనేగా వినలేదు. ఇంకా చెప్పాలంటే తనకు తానే గొయ్యి తవ్వుకుంది. అందరూ నీలా స్వార్థంగా ఉండగలరా జయ? కొంచెం
కొంచెమైనా స్వార్థం అనేది లేకపోతే ఈ ప్రపంచంలో బ్రతకడం కష్టమండి. ఎదుటివారు కన్నీరు చూసి మనం జాలిపడ్డామంటే వాళ్ళలాగా మనం కూడా రోడ్డు ఎక్కాల్సిందే. నీ తెలివితో నువ్వు ప్రేమని చూపిస్తావు, బాల మనసుతో. అదే మీ ఇద్దరిలో ఉన్న ఒక తేడా. తను చేసిందంతా కరెక్టేనని మీరంటున్నారా? ఒకరికి ఎవరో లేరని అనిపిస్తే అసలు వాళ్ళు దేనికోసం బ్రతకాలి జయ? అలాంటి ఒక పరిస్థితికే నువ్వు మీ ఇంట్లో వాళ్ళు తనని నెట్టేశారు. ఎన్ని రోజులు మీరు చేసిందంతా ఇదే. నీ కోరికలన్నీ తన మీద నెట్టేశారు. ఇక నుండి అయినా తను కూడా మనిషిని గుర్తించండి. అందరూ వాళ్ళ పరిస్థితుల్ని ఇంకా పరువుని కాపాడుకోవాలనుకున్నప్పుడు కష్టపడింది, గాయపడింది బాల మాత్రమే. అదంతా మర్చిపోవడానికి మనం తోడుగా ఉండాలి. బంగారు, ఇప్పుడు నీకెవ్వరు లేరని దయచేసి నువ్వు అనుకోకు. ఎప్పుడు నీతోనే మేమందరం ఉంటాం. మనం ఎన్నో సమస్యల్ని దాటుకుంటూ వచ్చాం. మనకి నష్టం వచ్చినా, సొంత ఇంటి నుంచి అద్దెంటికి వచ్చినా మనం ఫేస్ చేశాం. భవిష్యత్తులో మన జీవితాలు మారతాయని నమ్ముతున్నాం కదా. నేను నిన్ను తప్పు పట్టట్లేదు. అందరి మీద ఉన్న కోపాన్ని నువ్వు చూపించావు. సూరజ్తో ఆగిపోయేది కాదు నీ జీవితం. ఇక నుంచి అన్ని కష్టాలు తీరిపోయాయి అనుకో. ఇది నీకు కొత్త జీవితం. బాలాని హోదార్చడానికి నేను ఇక్కడికి తీసుకొచ్చాను. మీరిద్దరు కూర్చోనున్నది చూస్తే ఇక్కడ ఏదో పెద్ద యాక్సిడెంట్ జరిగినట్టుంది. బాలా, నీ మనసు అర్థం చేసుకోకుండా తను నేను తిట్టినందుకు జయని నేను తిట్టాను. అందుకే మొహం ఇలా వాసిపోయి ఉంది. బాలా, నేనొక మాట నిన్ను అంటున్నానంటే నీ మీద కోపంతో కాదు, నీ మీద ప్రేమతో. అసలే బాధలో ఉన్న నిన్ను ఆ సమయంలో మరింత బాధ పెట్టేశాను. తోబుట్టు అయిన నేను నీకు తోడుగా ఉండాల్సింది. నా వల్ల కాలేదు. నీకు తెలుసు కదా, నేను ఏదీ మనసులో పెట్టుకోలేను. నన్ను క్షమించు. నీ మనసు కుదుట పట్టడానికి కొన్ని రోజులు పడుతుంది. ఇక్కడే ఉంటే ఎన్ని రోజులు పడుతుందో తెలీదు. అందుకని నువ్వు మాతో కలిసి మా ఇంటికి వచ్చేసాయి. అక్కడైతే జయ పాప ఇద్దరు ఉంటారు. నీకొక చేంజ్గా ఉంటుంది. లేకపోతే మనం కొన్ని రోజులకి బయటికి ఎక్కడికైనా వెళ్దాం. మనసులో ఉన్న బాధ పోవటానికి బయటికి వెళ్దాం. ఇప్పుడెక్కడికి బయటికి వెళ్ళక్కర్లేదు. కానీ మీ బావ చెప్పినట్టు కొన్ని రోజులు మా ఇంటికి వచ్చుండు. అమ్మా నాన్నలతో నేను మాట్లాడతాను. అసలు నువ్వేం ఆలోచిస్తున్నావు? జయ, మనం ఎంతగా మాట్లాడుతుంటే తనేమైనా నోరెప్పుతుందా చూసారా? గుండ్రాయిలాగా అలాగే కూర్చొనుంది. నువ్వు ఇక్కడికి వచ్చింది తనని శాంతపరచడానికా లేక ఇంకా కష్టపడటానికా? ఇందులో మన తప్పే ఉందండి. అయినా మనమేదో తప్పు చేసినట్టే చూస్తోంది. నువ్వు లేచి వెళ్ళు. బాలాతో నేను మాట్లాడతాను. నేనిక్కడే ఉంటే ఏదో ఒకటి చెప్పేస్తాను మళ్ళీ. బాలా, నిన్ను మామూలుగా మార్చడానికి మేము ప్రయత్నిస్తున్నాం. అందుకే కొన్ని రోజులు ఈ చోట ఉండటం మంచిది కాదనిపిస్తుంది.
ఓకే, నీకు ఇష్టం లేకపోతే వద్దు. కానీ ఇక్కడ నుండి మేము వెళ్ళేటప్పుడు నువ్వు నాకు ఒక ప్రామిస్ చేయాలి. ఇంకెప్పుడు కూడా జీవితంలో పారిపోయి దాంకోనని. జీవితం ఒకటే కదా ఉంది, అది ఇలా విసిరేసే వస్తువు కాదు. నీకు హాని కలిగించే పని ఏది నువ్వు అస్సలు చేయవని నేను నమ్మచ్చా? ఆ సమయానికి కరెంటు పోవడం, అప్పుడు నేను బాలా అని పిలవడం అనుకోకుండా జరిగిందండి. భగవంతుడు కాపాడాడు. ఈ విషయం గురించి తనతో ఇంకేం మాట్లాడొద్దు. అయినా సుధా తనెందుకు అలా ఆలోచించింది? ఆ బాధ తట్టుకోలేకపోయింది. మన గురించి తను అసలు ఆలోచించలేదు. వాళ్ళ ప్రాణాలు తీసుకోవాలనుకునే వాళ్ళు ఇంకొకరి గురించి ఎందుకు ఆలోచిస్తారండి? మనం తన గురించి ఇంకొంచెం కేర్ తీసుకుని ఉండాల్సింది. ఎన్నో ఏళ్లుగా మనసులో ఉన్న ఆశ పగిలిపోయినప్పుడు తను తట్టుకోలేదని మనం ఆలోచించాల్సింది. ఇదంతా మనకు అలవాటే కదా. ఎక్కడో కింద పడి రక్తంతో పిల్లలు మన ముందుకొస్తే ఆ కోపంలో ఇంకా 2 దెబ్బలు వేస్తాం. కింద పడినందుకు ఎన్ని దెబ్బలు తగిలాయో అని ఆలోచించం. గాయం పెద్దదేమో అని కూడా చూడం. ఒకవేళ తనకేదైనా అయ్యుంటే నువ్వు తనతో మాట్లాడావా? ఏం మాట్లాడమంటారు? తన ముందుకు వెళ్ళి నిలబడ్డానికి కూడా ఇప్పుడు నాకు భయంగా ఉంది. ఇదంతా మన తప్పే. ఏ సమస్య వచ్చినా తన డబ్బే తీసుకుని ఖర్చు పెట్టాం. అందుకు శిక్ష ఇది? మన కంటికి అది ఒట్టి డబ్బు మాత్రమే. కానీ తనకి అదే జీవితం. దాన్ని మనం తీసేసుకున్నాం. మనల్ని తక్కువ చేసి రమేష్ నాయుడు మాట్లాడినప్పుడు నేను ఏదేదో మాట్లాడాను. కానీ అది మన అమ్మాయి జీవితంలో ఎంత ఎంత బాధ కలిగిస్తుందని అస్సలు అనుకోలేదు. సుధా, నేనిప్పుడు కూడా నన్ను నేను అప్పటి డబ్బున్న జయచంద్రన్గానే చూసుకుంటున్నాను. నేను కేవలం 0 అని ఒక్క రోజులో నా కూతురు తేల్చేసింది. నేను
ఒకసారి రమేష్ నాయుడిని కలవనా? నా అహంకారాన్ని వదిలి అతని కాళ్ళ మీద పడి నా కూతురు కోరుకున్న జీవితాన్ని ప్రసాదించండని ప్రాధేయపడతాను. బాలా గురించి నాకు తప్పభిప్రాయం లేదు. తనని పెళ్లి చేసుకోవాలనే ఆశ నీ మనసులో ఇంకా ఉంటే నేను చేసి పెడతా. వద్దు అనుకున్న పెళ్లిని ఎందుకు చేస్తున్నావని అడిగే బంధువులకి జనాలకి నేను సమాధానం చెప్పుకుంటాను. నీకిప్పుడు ఉద్యోగం, మంచి ఆదాయం కూడా ఉంది. ఇంకొకళ్ళు తీసుకున్న నిర్ణయం కోసం నువ్వు నీ ప్రేమని త్యాగం చేయక్కర్లేదు.